నమస్తే అండి. నేను రీసెంట్ గా పెట్టిన వీడియోస్ లో కొన్ని ముఖ్యమైన కమెంట్స్ కి ఈ రోజు అనేది సమాధానం అనేది తెలియజేయబోతున్నాను. ముందుగా వచ్చేసి మనకి తిరుమల శనివారాల వీడియో పెట్టాను కదా, అందులో వచ్చేసి నాకు వచ్చిన మెయిన్ కామెంట్ ఏంటంటే త్రివేణి గారు వాళ్ళ హస్బెండ్ యొక్క నానమ్మ చనిపోతే మేము తిరుమల శనివారాలు పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే సొంత నానమ్మ, అలాగే మీకు ఏటి సూతకం ఉంటుంది కాబట్టి చేసుకోవద్దు. ఇక రెండవది ఏంటంటే రాఘవ్ గారు గురు పుష్య యోగం గురించి పెట్టారండి. ఆవిడ లాస్ట్ ఆగస్ట్ లో నేను గురు పుష్య యోగం చెప్పాను కదా, ఆ రోజు 1 గ్రామ్ కొనుక్కున్నారట. 2 days బ్యాక్ 40 grams కొనుక్కున్నామని చెప్పారు. చాలా సంతోషం అనిపించిందండి. ఇక మూడోది వచ్చేసి కవిత గారు, మాకు తూర్పు వాకిలి ఉంది, ఉత్తరం వాకిలి ఉంది, ముందుగా ఏది తీయాలి అని అడుగుతున్నారు. అయితే మీకు మెయిన్ డోర్ ఏది ఉంది అంటే, మీరు ఇంటి లోపలికి ఏది ప్రవేశిస్తారో అది సెకండ్ తీయాలి. బ్యాక్ డోర్ ఏదైతే ఉందో అది తూర్పు అవ్వచ్చు, ఉత్తరం అవ్వచ్చు, అది ఫస్ట్ తీయాలి. ఇక నాలుగవది ఏంటంటే, వైశ్యు బొమ్మరాజు గారు అనవసర ఖర్చులకు 8 అద్భుత పరిహారాలను పెట్టి వీడియో పెట్టాను కదా, దానికి ఇంకా మీరు మాకు ఇంకా తెలియదు ఇలాంటి మంచి విషయాలని చెప్పి పెట్టారు. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రియాంక గారు, మాకు బ్యాక్ డోర్ లేదు, ఫ్రంట్ డోర్ మాత్రమే ఉంది అని చెప్పారండి. మీకు బ్యాక్ డోర్ లో కిటికీ ఏమైనా ఉందనుకోండి, బ్యాక్ సైడ్ ఆ కిటికీ అనేది డోర్ లేకపోయినా కిటికీ ఓపెన్ చేసేసి కొంచెం ఒక 5 minutes ఆగి ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇవి నాకు తెలిసిన విషయాలు, నేను పాటించే విషయాలకి మీకు తెలియజేశానండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.